రైట్. షఫీ గారు సార్ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ఒక 3-4 విషయాలు ఉన్నాయండి. చాలా స్పష్టంగా గమనిస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇస్తున్న స్టేట్మెంట్స్ అయినా, ఇక్కడ చూస్తుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క పిఎం స్టేట్మెంట్స్ అనగాని వీళ్ళ మాటలు వింటుంటే ఎలా ఉన్నాయంటే వినేవాడు వింటూ ఉంటే బర్రెలు కూడా భరతనాట్యం చేస్తారంటారు కదా, అలా ఉంది. అంటే భారతదేశము సైలెంట్గా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఈ మూర్ఖులకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హిందువులను టార్గెట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హిందువే. నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఈ బ్రదర్ షఫీ కూడా ఒక హిందువే. హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కడు హిందువేనండి, ఎందుకంటే ఇది హిందుస్థాన్. అయితే మత ప్రకారంగా చూసుకుంటే ఈరోజు హిందువులని పిలుస్తున్నాం, వాళ్ళు వైదికులు, సనాతన ధర్మానికి సంబంధించినవారు. నేను ఒక ముస్లింని కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇక్కడ ముస్లిమైనా క్రైస్తవుడైనా ప్రతి ఒక్కడు కూడా హిందువే. హిందుస్థాన్ మీద దాడి చేస్తే ప్రతి ఒక్కడి మీద దాడి జరిగినట్టే. భరతమాత మీద ఎవడన్నా ఏలెత్తితే ఎవడు సహించేది లేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుండే చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందండి. అంటే వీళ్ళు ముస్లింలా అని అనిపించే విధంగా, ఎందుకంటే వీరు చెప్పుకోవడానికి ముస్లింలు, ఖురాన్ ప్రకారం వీళ్ళు ముస్లింలే కాదు. ఖురాన్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక మానవుడి ప్రాణాన్ని అన్యాయంగా తీసేస్తే నువ్వు సమస్త మానవులందరినీ చంపే అంత పాపం ఒడిగట్టుకున్నట్టు అని ఖురాన్ చెప్తున్నప్పుడు నువ్వు అమాయకంగా ఉన్న వాళ్ళ మీద నువ్వు దాడి చేసి చంపేసావంటే నువ్వు ఎక్కడి ముస్లిమేవు అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి ఈరోజు ఈ ఉగ్రవాదులు తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఇది ధర్మం బోధించడం లేదు, ఇస్లాం బోధిస్తుంది, శాంతి ధర్మమే, మానవుని ప్రేమించమని చెప్తుంది ఇస్లాం ధర్మం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడాను హిందువే. అయితే ఈ ఉగ్రవాదుల యొక్క దాడి యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ కమ్యూనల్గా చూపించారండి, పేరడిగి చంపారు. ఎందుకంటే హిందూ ముస్లిం డిఫరెన్స్ తీసుకురావాలి అన్నది వీళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ భారతీయుల మధ్య చిచ్చు పెట్టాలి, ముస్లింల మీద ప్రేమతో కాదా, ఎవరైనా ముస్లింలు ఉంటే వారిని వదిలేద్దామన్న ప్రేమతో కాదా. భారతదేశంలో ఉన్న ఎవడి మీద ఆవిడికి ప్రేమ లేదు. భారతదేశం అంటేనే శత్రువుగా చూస్తుంది పాకిస్తాన్లో ఉగ్రవాదులు. భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా శత్రువుగా చూస్తున్నారు సార్. ఖచ్చితంగా భారతీయుడు శత్రువు. ఉదాహరణ చూడండి, అక్కడ హిందూ ముస్లిం ఫీలింగ్ పెట్టుకొస్తే ఇక్కడ హిందూ ముస్లింలతో తేడా వస్తే ఇక్కడున్న ముస్లింలకి సేఫ్టీ పోయినట్టే కదా. అంటే వాడు హిందువా ముస్లిమా చూడు, భారతీయుడిని నాశనం చేయాలి, భారతదేశంలో శాంతి ఉండకూడదు, భారతదేశం డెవలప్ అయిపోయి విశ్వగురువుగా ఎదుగుతుంది, ఇది ఎదగకూడదు అని చెప్పేసి భారతదేశం మీద చేసే అటాక్. అది మనం తెలుసుకోక మన మధ్య డిఫరెన్స్ వచ్చిందనుకోండి, అంటే ఉగ్రవాదుల యొక్క ఆలోచనలు మనం సఫలీకృతం చేసినట్లే. కాబట్టి ఇక్కడ మనం మధ్య ఐక్యత ఉండాలి, భారతీయుడు అంటే భారతీయుడుగానే కలిసి ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి హిందూ ముస్లిం భాయ్ అన్న విషయము వాడికి గిట్టనటువంటి విషయము. పాకిస్తాన్ ఎప్పుడైతే చూడండి ఇక్కడ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది, అక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. కాశ్మీర్ని ప్రత్యేకంగా రాష్ట్రంగా ప్రకటించబోతున్నటువంటి ఈ తరుణంలో కాశ్మీర్ ప్రశాంతంగా లేదు అని చెప్పడం కోసం ఇక్కడ దాడులు చేశారు. అంటే ఇక్కడ ప్రశాంతంగా లేదు. చూడండి, ఒక 2 సంవత్సరాల ముందు 2022లో చూడండి 1 కోటి మంది ఇక్కడ పర్యాటకులు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు 2.5 కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారు, అక్కడ టూరిస్టులు వెళ్తున్నారు. రీసెంట్గా నేను అక్కడ విజిట్ చేసి వచ్చాను. ఎందుకని ప్రశాంతంగా ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రకటించారు, అమిత్ షా ప్రకటించారు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందని చెప్పేసి ఎవరైనా ఎందుకు వెళ్తారండి, ప్రశాంతంగా ఉంది కాబట్టి వెళ్తారు. కానీ లేదు అని చెప్పాలన్న సందేశం ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. అంటే ప్రశాంతత దెబ్బతినాలి, జమ్మూ కాశ్మీర్కి ఇన్కమ్ దెబ్బతినాలి, భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి. చూడండి పాకిస్తాన్ ఎంత దరిద్రంగా ఉందంటే అక్కడ వీడు వాడి మీద బాంబులేస్తాడు, వాడు వీడి మీద బాంబులేస్తాడు, ప్రాణానికంటూ లెక్క లేకుండా గ్రూపిజం ఏర్పడిపోయి దిక్కుమాలిన చావు చూస్తున్నట్టు తరుణం పాకిస్తాన్ది. ఇది చూడండి, పాకిస్తాన్కి ఒక పాస్పోర్ట్ గ్రీన్ కలర్లో ఉన్న పాస్పోర్ట్ తీసుకొని